జీవితమే ఒక ఆట సాహసమే పోబాట అని వాడుకుంటా వంట రూమ్లోకి పోయి గిన్నెల మూత తీసి చూస్తే అన్ని ఖాళీగా చేసేదేం లేక ఆలుగడ్డలు తీసుకొని దాని మీద ఉన్న పొట్టును మొత్తం తీసి పడేసి మటన్ కత్తితో ఆలుగడ్డను పొట్టున్నరకు ఒక గిన్నెలు వేసుకొని వెనుకకు తిరిగి కిచెన్లోకి ఉరకాలి. ఇక పొయ్యి అంటి పెట్టి దాని మీద ఆలుగడ్డ గిన్నె పెట్టి నీళ్ళు పోసి ఉడికియాలి. అది 60% ఉడకాలి. అట్లా మెత్తగా చేసిరు అనుకో ఆలు 65 కాస్త ఆలు కీమా అవుతుంది. ఉడికింది దించి ఒక గిన్నెలు వేసుకొని ఇంత కార్న్ పౌడర్ శనగపిండి పోసుకొని అందులో రుచికి ఇంత గరం మసాలా ఇంత ఉప్పు ఇంత చికెన్ మసాలా ఒక నిమ్మచెక్క వండుకొని మంచిగా కలిపి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇంత మిరియాల పొడి కలుపుకోవాలి. ఆఖరిలో రంగు కోసం కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. అది కూడా ఇష్టమైతేనే. మరి ఇక గిన్నెని తీసుకొని మళ్ళీ కిచెన్లో కురకాలి. గిన్నె పెట్టుకొని నూనె పోసి వేడైనాక ఆ ఆలుగడ్డ ముక్కల్ని ఒక్కొక్కటి ఇడిగిడిగా ఆ నూనెలు వేయాలి. అవి అయినాక ఒక గిన్నెలు తీసుకొని టేబుల్ మీద సర్వ్ చేసుకోవాలి. అందులో రుచికి దూరగా మంచిగా వేయించుకున్న ఇన్ని మిరపకాయ ముక్కల్ని ఒక ఉల్లిగడ్డ పెట్టుకొని మంచిగా కట్ చేసుకొని తింటే ఈ రుచితోనే కుంభస్థానాన్ని బద్దలు కొట్టచ్చు.